కృష్ణలహరి ధారావాహికలో 9వ భాగానికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. శ్రీకృష్ణుని ముగ్ధ మనోహర రూపాన్ని గురించి చాలా చెప్పుకున్నాం అని మనం అనుకుంటున్నామేమో, ఏమీ తెలియదు మనకి. ఇంతకి 10 ఇంతలు 100 ఇంతలు మనం చెప్పుకున్నా కూడాను ఆయన యొక్క సౌందర్యంలో కనీసం ఇంత మాత్రాన్నన్నా కూడాను మనం అనుభవించలేం. అది కేవలం మీలాంటి వారు నాలాంటి వారే కాదు, శంకరాచార్యుల వంటి మహానుభావులు, మధుసూదన సరస్వతి వంటి అద్వైత పండితులు, వీరందరూ కూడాను ప్రత్యక్షంగా అనుభవించినటువంటి విషయం. ఎన్ని స్తోత్రాలు రాశారో శంకరాచార్యుల వారు శ్రీకృష్ణుడి మీద. మధుసూదన సరస్వతి గారు మహా గొప్ప అద్వైత పండితులు. అయినా కూడా శ్రీకృష్ణుడి ప్రేమలో ఎంతగా లీనమైపోయారంటే ఆనందమందాకిని అనేటువంటి ఒక అద్భుత స్తోత్ర రాజాన్ని మనకు అందించే ఒక ముక్తక కావ్యం అది. ఎంతో అద్భుతంగా శ్రీకృష్ణుడి యొక్క రూప సౌందర్యాన్ని మన కంటి ముందు అలా పరుస్తారు వారు. మొత్తం సమస్తమైనటువంటి జగత్తుని తన పొట్టలో బొజ్జలో దాచుకొని పడుకొని ఉండేటువంటి ఆ శ్రీకృష్ణుడి యొక్క లీలలు ఎన్ని చెప్పుకుంటే మాత్రం తనివి తీరుతుంది చెప్పండి. కుక్షిని సకల జగంబులు నిక్షేపము చేసి ప్రళయ నిరధి నడుమన్ రక్షక వటపత్రముపై దక్షత పవళించునట్టి ధన్యుడ కృష్ణ అంటారు కృష్ణ శతకంలో. కుక్షిని సకల జగంబులు నిక్షేపము చేసి మొత్తం సమస్తమైనటువంటి 14 భువనాలని, సౌరమండలాన్ని అన్నిటినీ కూడా నక్షత్ర మండలంతో సహా అన్నిటినీ బొజ్జలో దాచుకొని ప్రళయ నీరధి నడుమన్, ఆ ప్రళయకాలంలో ఉన్నటువంటి ఆ సముద్రంలో మధ్యలో ఒక చిన్న వటపత్రముపై దక్షత పవళించునట్టి కరారవిందేన ముఖారవిందం కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అంటున్నాం కదా. అలాగ పడుకొని ఉండేటువంటి సామర్థ్యం ఇంకా ఎవరికి ఉంటుంది చెప్పండి? ఒక్క మన కన్నయ్యకి తప్ప. ఆ సౌందర్యాన్ని మరి ఎవరు ఆస్వాదించగలరండి అనంటే భక్తుడైన వాడు మాత్రమే ఆ సౌందర్యాన్ని ఆస్వాదించగలిగినటువంటి వాడు. స్వామికి మనోహర అని పేరు సహస్రనామంలో. మనోహర అంటే ఏమిటి? మనః హరతీతి మనోహర అంటాడు. మన మనస్సుని హరించేటువంటి వాడు, ఆకర్షించేటువంటి వాడు. ఏదో వెన్న దొంగ, ఆ దొంగ, ఈ దొంగ అంటాం కానీ అసలు వీటన్నిటికన్నా పెద్ద దొంగ ఈయన. మన మనస్సునే దొంగలించేసేటువంటి వాడు అనమాట. కాబట్టి ఏవం నిసర్గదేశాం హృదయహారక మనోహర సమాఖ్యతి త్రైలోక్య విస్మయకరం ధరం స్మరేత్ అని అంటారు నిరుక్తంలో. కాబట్టి కృష్ణుడికి మనోహరుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందయ్యా అనంటే మన మనస్సులని హరించేటువంటి వాడు కాబట్టి ఆయన మనోహరుడు. మనకి తెలియకుండానే వెళ్ళిపోతుంది ఆయన దగ్గరికి. నువ్వు ఎంత దాచిపెట్టుకుందాం అనుకున్నా ఇక్కడ ఉండదు అది. ఓ చిరునవ్వు చిందిచ్చేస్తాంట మనల్ని చూసి. ఎందుకు నవ్వుతున్నావయ్యా బాబు నన్ను చూసి అంటే, ఇదిగో నా వస్తువు నీ దగ్గర ఉంది, అది నాకు ఇచ్చేసేయి అంట. మనకి చెప్పడు ఇవన్నీ కూడా, లాగేసుకుంటాడు ఆయనే.